వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. మన జీవితంలో పర్యావరణ పరిరక్షణ ఒక ముఖ్యమైన బాధ్యతగా స్వీకరించాలని పీపుల్స్ ఫర్ లోక్ సత్తా PEPFL అధ్యక్షులు ప్రకాష్ కపిల కోరారు. మన దేశంలో జరుగుతున్న పర్యావరణ ధ్వంసంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు కనువిప్పు కావాలని అన్నారు. స్థానిక అంబేద్కర్ మందిరంలో ఆదివారం జిల్లా లోక్ సత్తా ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో లోక్ సత్తా జిల్లా అధ్యక్షులు పంచాయతీ రాంబాబు, రైతు నాయకుడు పైడ్ గోవిందరావులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రకాష్ కపిలరావులతో కలిసి పాల్గొన్నారు. స్టార్ట్ చేశారు. దానికి లోక్ సత్తా ముందుకొచ్చి సహకారం అందిస్తుంది. సో మా ఉద్దేశం ఏంటంటే చాలామంది ఈ యువకుల్లో ఉన్న ఆ జీల్ని పోగు చేసి దాన్ని పర్యావరణకి ఎలా ఉపయోగపడుతుంది అని చూడడానికి. సో మనకి రైతన్నలందరూ మంచిగా చెట్లు పెంచగా ఆ టాలెంట్ ఎక్కువ ఉంది. సో వీళ్ళ దగ్గరేమో జీల్ ఎక్కువ ఉంది. ఈ జీల్ని ఆ టాలెంట్ని మిక్స్ చేసి మన పర్యావరణం కోసం ఏదో చేయాలని తాపత్రయం స్టార్ట్ చేశాము. సో ఇప్పటిదాకా 15,000 చెట్లు పంచాము. రాజాము, మళ్ళీ ఇచ్చాపురము, దాని తర్వాత ఆమ్దాల వలస నియోజకవర్గాల్లో. ఇది జస్ట్ స్టార్ట్ అండి. ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అందుకనే పెద్ద ఆర్గనైజేషన్స్, మాటా లాంటి ఆర్గనైజేషన్స్ని ముందుకు తీసుకొచ్చాము. సో ఇప్పటి నుంచి ఏంటంటే మాటాలో ఉన్న యూత్ని, మళ్ళీ మామూలుగా ఉన్న యూత్ని అందరినీ ప్రేరేపించి ఇక్కడున్న రైతాంగంతో వాళ్ళకి అనుసంధానం చేసి ప్రతి ఒక్క చెట్టుని, ప్రతి ఒక్క పెద్ద పెద్ద చెట్లు పెరిగితే మన భూసారం పెరుగుతుంది. ఒకటి అండర్ గ్రౌండ్ వాటర్స్ లెవెల్ పెరుగుతుంది. ఎందుకంటే వాటర్ ఎక్కువైనప్పుడు పెద్ద చెట్లు వాటర్ని కిందికి తోసేస్తుంది, అండర్ గ్రౌండ్ వాటర్ వస్తుంది. సో అందులో వాటర్ లెవెల్ పెరుగుతుంది. ప్లస్ పంటలకు కూడా నష్టం కాదు. మీరు తీసుకుంటే రామారాయపురం తీసుకుంటే ప్రతి పొలంలో కూడా 2 ఫీట్లు వాటర్ ఉంది. అక్కడ మీరు ఏ పంట వేసినా కానీ పెరగదు. 2 ఫీట్ వాటర్లో ఏ పంట కూడా పెరగదు. సో వాళ్ళకి ఏంటంటే పంట వేసిన మధ్యలో ఎప్పుడో వస్తుంది అది. సో ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ని ఈ చెట్లు బాగా గుర్తించి దాన్ని నివారిస్తుంది. సో నిన్న వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళకి అదే చెప్పడం జరిగింది. మీ పొలంలోనే పెద్ద పెద్ద చెట్లు పెంచుకోండి. మీరు రైతుల దగ్గరికి వెళ్ళి అడగడం జరిగిందా సార్? చెప్పడం జరిగిందా? ఓకే. అట్లీస్ట్ ఒక 2,000 మంది రైతులతో అన్న మాట్లాడాను. అటువైపు నుంచి ఎలా ఉంది సార్ స్పందన? బాగుంది. వాళ్ళకి ఏంటంటే చెట్టే కదా, 12 ఏళ్లే కదా, ఏంటి అన్నట్టుంది. దాని తర్వాత దీనివల్ల వాటర్ లెవెల్ ని స్టెబిలైజ్ చేస్తుంది. మీ వాటర్కి, మీ పంటలకి ఇది ఒక పరిరక్షణగా ఉంటుంది. ప్లస్ 12 ఏళ్ళు అయిన తర్వాత మీరు చెట్టుని అమ్ముకోవచ్చు. అది వాళ్ళకి తెలియదు. టేక్ చెట్టుకి ఎంత డబ్బులు వస్తాయి అన్నది తెలియదు. ఒకసారి వాళ్ళకి అది తెలిసిన తర్వాత వాళ్ళు మేము 10 ఇస్తామంటే మాకు 20 కావాలని చెప్పి 20 తీసుకోవడం, ఒక్కొక్కళ్ళు 50 తీసుకోవడం మాకు హ్యాపీగా ఉంది. అంటే మా ఉద్దేశంలో ఏంటంటే చెట్టు పెరగాలి, పెద్దగా పెరగాలి, అది నా ఉద్దేశం. సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ చెట్టు పెద్దగా పెరిగితే వాళ్ళకి డబ్బులు ఎక్కువ వస్తాయి వాళ్ళ తరఫు నుంచి. సో ఇద్దరిది అవుట్కమ్ సేమ్ అయినప్పుడు ఒక మంచి పరిణామం వస్తుందని జేపీ గారు అంటారు, వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్ అని. ఈ వాల్యూ యాడిషన్ ప్రతి ఒక్క రైతుకి ఇద్దామని. శ్రీకాకుళంలో ఎంతమంది రైతులు ఉన్నారో అంతమంది రైతులకి అట్లీస్ట్ ఒక 2, 3, 5 ఇద్దామని. సో ఇది గుడ్ స్టార్ట్. హోప్ఫుల్లీ దేవుడి దయ వల్ల ఇది ఇలా కంటిన్యూ అవుతుంది. ఓకే సార్, మీరు చెప్తారా పర్యావరణం గురించి? మీరు సార్ చెప్పండి సార్. సార్ మీ పేరు? నా పేరు పంచాయతీ రాంబాబు, లోక్ సత్తా జిల్లా ప్రెసిడెంట్. ఇటీవల కాలంలో ఉత్తరాఖండ్ ముంపుకి గురవుతున్నప్పుడు, వరుసగా పదే గురి అవుతున్నప్పుడు దీన్ని ఉద్దేశించి మొన్ననే సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది. ఏమని? చెట్లు విపరీతంగా నరికేయడం వల్ల ఇలాంటి వరదలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది మనకు ఒక కనువిప్పు కావాలి. ఎందుకంటే ఇప్పటికైనా మించిపోయింది లేదు. మన అవసరానికి మనం చెట్లు నరుగుతున్నాం. మరి భవిష్యత్ అవసరాలను దృష్టిలో కూడా పెట్టుకోవాలి కదా. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి, భవిష్యత్తుకి మంచి భవిష్యత్తును అందించాలి మన భవిష్యత్ తరానికి. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని మొక్కలు, ఒక చెట్టు కొట్టే వాళ్ళు కనీసం 50 మొక్కలు నాటాలి. దీన్ని ఒక బాధ్యతగా స్వీకరించాలి.
దాని పోషణ అనేది కూడా బాధ్యతగా స్వీకరించాలి. దాన్ని ఒక అలవాటుని మార్చుకోవాలి. దీన్ని ప్రజల్లో పెద్ద ఎత్తున తీసుకొని వెళ్తే, ఈ తుఫాన్లో మనం సముద్ర తీరాన ఉన్నాం, తుఫాన్ మనం తుఫాన్ రాకుండా మనం ఆపలేము. కానీ వచ్చే తుఫాన్ తాలూకు ప్రభావాన్ని చెట్లు పెంచడం ద్వారా గణనీయంగా తగ్గించవచ్చు. మన చేతిలో ఉన్నది మనం చేద్దాం, మిగతాది దైవాధీనం, ప్రకృతి వదిలేద్దాం. కాబట్టి ప్రకృతి ప్రకోపానికి గురి కాకుండా మొక్కల్ని విరివిగా పెంచడం, పెద్ద వృక్షాలు అయ్యే మొక్కల్ని ఎంచుకోవటం, దానికి అవసరమైతే కొంత శ్రమ, డబ్బులు అవసరమైనా చేసినా ఆర్థికంగా సహకారం అందించి దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతోటే ఈరోజు ఇచ్చాపురం దగ్గర నుంచి సంతకవిటి మండలం రాజం నియోజకవర్గం వరకు కొన్ని ఎంపిక చేసిన మండలాలు, ఎంపిక చేసిన గ్రామాల్లో రైతులకి మొక్కలు, ఇవి 15,000 టేకు మొక్కలే కాబట్టి ప్రతి మొక్కలు, ఈ 15,000 టేకు మొక్కలను కూడా రూట్లు కట్ చేసేసి రూట్స్ మాత్రం స్టెంప్గా పడేసి మొక్కల్ని ఒక స్టెంప్, ఒక కట్ట కింద కట్టి ప్రతి రైతుకి, అడిగిన ప్రతి రైతుకి 10, 20, 30, 40 లేదనకుండా ఇచ్చాం. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఇప్పుడు మనకు పర్యావరణం కాపాడడానికి అది ఉపయోగపడుతుంది, భవిష్యత్తులో ఆ రైతుకి ఆదాయాలు ఇస్తుంది. ఈ రెండింటిని మనము సమ్మిళితం చేస్తున్నాం. కాబట్టి ఈ అంశాన్ని ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లాలని లోక్సత్తా తరఫున నేను అందరికీ కోరుతున్నాను. అదండి, భావితరాలకి మనం ఏదైనా ఆస్తి ఇస్తాము అంటే పర్యావరణ మనం కాపాడుకోవాలి. అలాగే ఇప్పుడున్న ఆధునిక కాలంలో పొల్యూషన్ ఎక్కువైపోవడం వల్ల పర్యావరణాన్ని రక్షించుకుందాము. రైతుల దగ్గరికి వెళ్ళి రైతులకి ప్రతి ఒక్కరికి అందుబాటు చేయడం జరిగింది, ప్రతి ఒక్కరు స్పందించడం జరిగింది, రైతులు కూడా సేకరించడం జరిగింది. అలాగే ఈ మంచి కార్యక్రమానికి మనం కూడా జై హింద్ అంటూ సెలవు తీసుకున్నాం.